ఆహ్, నేను మీకు మళ్ళీ చెప్తాను. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు మేము చెప్పే క్లాసెస్ అర్థమవుతాయి. లేదనుకుంటే మీరు టైం తీసుకోండి. అంటే అర్థం చేసుకోవడానికి టైం పట్టిద్ది. ఎందుకంటే డెమో క్లాసెస్ మీరు ప్రాపర్‌గా వినాలి. సారీ, మనం డెమో క్లాసెస్ అనేవి ప్రాపర్‌గా వినాలి. ఎందుకంటే మీరు అంటే మీకు తెలుసు మీరు కొత్తోళ్ళు కాబట్టి అసలు ముందు అసలు అప్లికేషన్ ఎలా ఓపెన్ చేస్తాము? దాంట్లో ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాము? బేసిక్స్ చెప్పుండే డెమోలో చెప్పుండే ఆల్రెడీ. ఒక డిస్క్ డిస్క్‌కి ఎలా ఇంటిగ్రేషన్ చేస్తాము? అలా కాకుండా సీఎస్‌వి నుంచి డేటాబేస్‌కి ఎలా చేస్తామో క్లియర్‌గా చెప్పుండే ఆల్రెడీ. మీరు ఆ 2 వీడియోలు చూస్తే మన నెక్స్ట్ క్లాసెస్ మీకు ఈజీగా అర్థమవుతాయి. అయ్యి వినకుండా అంటే మీరని కాదు ఎవరైనా మిడ్ ఆఫ్ మనం సగం నుంచి యాడ్ అయ్యామనుకో, ఇంతకుముందు క్లాసెస్ బేసిక్స్ ఉండుంటాయి మీకు. ఇప్పుడు మనం అడ్వాన్స్ లెవెల్ చెప్పినప్పుడు మీకు బేసిక్స్ అర్థం కాకపోతే అడ్వాన్స్ వాడికి అర్థం కాదు ఎవరికీ. అవునా కాదా? కాబట్టి నేను అందుకే మిమ్మల్ని మళ్ళీ చెప్తాను. మీకు ఈ క్లాస్ అర్థం కాలేదు అనంటే ముందు మీరు బేసిక్ వినలేదని మీనింగ్ అది. అది వింటే మళ్ళీ ఈ క్లాస్ వినంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఓకే. మీకు తెలుసు కదా! మనం డెల్ భూమి యాక్చువల్‌గా మనకి ఈరోజు టాస్క్ ఏంటంటే, యూ నో మీకు తెలుసా ఎఫ్‌టిపి సర్వర్ అంటే తెలుసు కదా అందరికి విన్నారా? ఎఫ్‌టిపి సర్వర్ అనేది. ఎఫ్‌టిపి సర్వర్ విన్నారా? ఎందుకు ఎఫ్‌టిపి సర్వర్ యూజ్ చేస్తాం మనము? ఓకే. సింపుల్‌గా నేను ఓపెన్ చేసి మీకు ఓన్లీ ఎఫ్‌టిపి సర్వర్ అని కొడతాను ఇక్కడ. ఎఫ్‌టిపి సర్వర్. ఇమేజెస్ చూద్దాం. నేనేం చూడట్లా. ఇమేజెస్ ఇక్కడ మీకు ఈ ఎఫ్‌టిపి సర్వర్‌లో ఇమేజెస్ ఏం చదువుతాయో చూద్దాం. మనకి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం వద్దు. ఇప్పుడు చూడు, ఇక్కడ మనం బ్రౌజర్‌లో మన ల్యాప్‌టాప్ నుంచి మనం ఒక కమాండ్ సర్వర్‌కి పంపిస్తాము. సర్వర్‌లో డేటా తీసుకొని మనం ట్రాన్స్‌ఫర్ చేయటాన్ని డేటాని మనం ట్రాన్స్‌ఫర్ చేయడం డేటా అనేది. మనం దానికి ఏమి ఇచ్చేస్తాము? ఎఫ్‌టిపి సర్వర్స్ ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ మనం ట్రాన్స్‌ఫర్ ద డేటా అంటే అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు చూడు, ఎఫ్‌టిపి సర్వర్ ఈస్ ఎ కంప్యూటర్ దట్ విల్ ప్రొవైడ్ ద ఫైల్ యాక్సెస్ అండ్ ట్రాన్స్ఫర్ ద సర్వీసెస్ టు ద యూజర్ ఓవర్ ద నెట్వర్క్ యూజింగ్ ఫర్ ద ఎఫ్‌టిపి. ఎఫ్‌టిపి ఫుల్ ఫామ్ ఏంటిది? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది గుర్తుంచుకోండి. ఇది మెయిన్ ఫర్ దట్. అంటే మన కంప్యూటర్‌లో మనకి ఎఫ్‌టిపి సర్వర్ అనేది జస్ట్ మన కంప్యూటర్ లాగే. అంటే ఇదేం చేస్తుంది? ఇట్ విల్ ప్రొవైడ్ ద యాక్సెస్. మన కంప్యూటర్‌లో ఉన్న డేటాని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్ ఇవ్వడానికి ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ ద సర్వర్ టు యూజర్ ఓవర్ ద నెట్వర్క్ యూజింగ్ ద ఫైల్. We are using for the FTP, file transfer the protocol ఇచ్చేస్తాం. It will act as a host for the files, allowing the client to the upload, download, deleting and managing the file and directly the remotely. అంటే రిమోట్‌గా అంటే ఏంటి మనం ఇప్పుడు నేను క్లయింట్ కంప్యూటర్ లాగిన్ అవుతాం. మీకు ఐడియా ఉందనుకుంటా. వాళ్ళకి మీకు ఐపీ అడ్రెస్ ఇస్తారు. ఐపీ అడ్రెస్‌తో మనం కనెక్ట్ అయ్యి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేస్తే వాళ్ళ కంప్యూటర్ మనం యాక్సెస్ చేస్తామా లేదా? సేమ్ ఇలాగ అది కూడా. ఎఫ్‌టిపి సర్వర్ ఇక్కడ ఎఫ్‌టిపి సర్వర్ ఆపరేటింగ్ ఆన్ ద క్లయింట్ అండ్ సర్వర్ మోడల్ యూజింగ్ ఫర్ ద డిస్ట్రిక్ట్ కంట్రోల్ అండ్ డేటా కనెక్షన్ టు ద ఫెసిలిటీ కమ్యూనికేటింగ్ అండ్ ఎక్స్చేంజ్ డేటా. డేటా అనేది వాళ్ళ నుంచి మన దగ్గర తెచ్చుకోవచ్చు. మన ఫైల్‌ని వాడి దాంట్లో సేవ్ చేయొచ్చు. ఇలా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి, ఫైల్‌ని మనం రీడ్ చేయడానికి వి ఆర్ యూజింగ్ ఫర్ ద ఎఫ్‌టిపి సర్వర్. మనకి ఎక్కువ ఎఫ్‌టిపి సర్వర్ మనం ఎక్కువ ఇచ్చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్‌టిపి సర్వర్‌లో ఉన్న ఫైల్‌ని మనం డెల్ భూమి ద్వారా ఎలా రీడ్ చేయాలి? డెల్ భూమి ద్వారా మనం ఎఫ్‌టిపి సర్వర్‌లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలనేది మనం ఈ వీడియో చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి ఇప్పుడు? ఫస్ట్ మనకి ఎఫ్‌టిపి సర్వర్ కావాలి. ఎఫ్‌టిపి క్లయింట్ కావాలి. 2 కావాలి. ఎఫ్‌టిపి సర్వర్ ఏంటంటే కనెక్షన్స్ కోసం. సర్వర్ అంటే మనం కనెక్ట్ అవ్వడం కోసం ఎఫ్‌టిపి సర్వర్ ఇచ్చేస్తాం. ఎఫ్‌టిపి క్లయింట్ అనేది ఆ యాక్సెస్ తీసుకొని ఆ డేటా మనం తెచ్చుకోవడానికి ఎఫ్‌టిపి క్లయింట్ ఇచ్చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే గూగుల్‌లోకెళ్ళి ఇక్కడ ఫైల్ జిల్లా ఎఫ్‌టిపి. ఇక చూడు ఫైల్ జిల్లా ఎఫ్‌టిపి క్లయింట్ సర్వర్. ఇప్పుడు ఫైల్ జిల్లా అని కొట్టినా మీకు వచ్చేసిద్ది. అంతా అవసరం లేదు. ఫైల్ జిల్లా అని కొట్టినా వి విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫైల్ జిల్లా సర్వర్ అనమాట. ఫస్ట్ మీరు సర్వర్ డౌన్లోడ్ చేయాలి. ఇది క్లిక్ చేశారనుకో ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఇది విండోస్ 64 ఆర్ 86 ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ 64 బిట్ అనేది ఏంటిది? ఇట్ ఈస్ ఎ విండో ఆపరేటింగ్ సిస్టమ్.
ఇప్పుడు మీది 64 బిట్టా లేదా 32 బిట్టా చూడండి. అప్పుడు ఎలా చూడాలంటే ఇక్కడ మన సెర్చ్‌లోకి వెళ్ళి అబౌట్ యువర్ పీసీ, అబౌట్ యువర్ పీసీ. ఇక్కడ అబౌట్ యువర్ పీసీ అని కొట్టంగానే ఇట్ విల్ గివ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది? 64 బిట్. కాబట్టి మీరు ఏం డౌన్లోడ్ చేయాలి? డౌన్లోడ్ ఫైల్ జిల్లా ఎఫ్సిపి సర్వర్. మీరు దీన్ని క్లిక్ చేయగానే ఈ ఫైల్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఎడిషన్ ఆఫ్ ద ఫైల్ జిల్లా సర్వర్. ప్లీజ్ సెలెక్ట్. ఇక్కడ మనం ఫైల్ జిల్లా దీన్ని డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ చూడు మిగతా పర్చేజ్ చేయాలి. మనకి జస్ట్ ఇది ఒకటి చాలు. అంటే ఇది మాత్రం ఫ్రీ డౌన్లోడ్. మిగతా రెండు ఫైల్ జిల్లా సర్వర్ విత్ మాన్యువల్, ఫైల్ జిల్లా ప్రో ఎంటర్ప్రైజ్ సర్వర్, ఈ రెండు కావాలంటే మనం పర్చేజ్ చేయాలి. ఇక్కడ చూడు ఇది $19, ఇది $199. మనకు అవసరం లేదు కాబట్టి జస్ట్ వీ నీడ్ టు డూ ఫర్ ద ఫ్రీ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. వన్స్ ఇట్ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్. మనం డౌన్లోడ్ చేసిన తర్వాత యూ కెన్ గో టు ద డౌన్లోడ్. ఎక్కడికి వెళ్ళాలి మీరు? డౌన్లోడ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి నాకు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసున్నా. ఇక్కడ ఫైల్ జిల్లా సర్వర్ మీకు ఇలా వచ్చింది. ఇలా అయిన తర్వాత మీరు ఓపెన్ చేసి ఇలాగా క్లిక్ ఆన్ ఎస్ కొట్టండి. ఏం చేయాలి మనం? క్లిక్ ఆన్ ఎస్. క్లిక్ ఆన్ అగ్రి కొట్టిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ది ఫుల్ ఇన్స్టాలేషన్ అన్నప్పుడు ఎస్. మీకు ఏం కావాలి? ఫుల్లే కొట్టేసారు, నో నీడ్ టు వరీ. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడు క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫైనల్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఇన్స్టాల్ యాజ్ ఎ సర్వర్ స్టార్టెడ్ ఫర్ విండోస్. నేను ఇది ఇలాగే ఉంచేసాను, డిఫాల్ట్ అలాగే ఉంచేసాను. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీరు చూస్ ద అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్. మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఇష్టం వచ్చి మీకు అది చూడండి, నేను ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇన్స్టాలేషన్. ఇక్కడ చూసి స్టార్ట్ ఇఫ్ ద యూజర్ లాగ్ ఆన్ అప్లై టు ఆల్ యూజర్స్ కాకుండా ఓన్లీ ఫర్ స్టార్ట్ మాన్యువల్ అని పెట్టండి. స్టార్ట్ మాన్యువల్లీ. క్లిక్ ఆన్ ఇన్స్టాలేషన్. ఇట్ విల్ డూ ఫర్ ద ఇన్స్టాలేషన్ ఫర్ దట్. ఆటోమేటిక్ మనకి ఏమైపోతుంది? ఫైల్ జిల్లా సర్వర్ మన ఫస్ట్ ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తుంది ఏంటిది? ఫైల్ జిల్లా సర్వర్. క్లిక్ ఆన్ ఓకే, క్లోజ్. ఫైల్ జిల్లా సర్వర్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి సెటప్ వాజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. క్లిక్ ఆన్ క్లోజ్. నా సర్వర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. దిస్ ఈస్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఇంటర్ఫేస్ ఫైల్ జిల్లా సర్వర్ 1.11.0.01. దిస్ ఇస్ ద వర్షన్ ఫర్ ద ఫైల్ జిల్లా సర్వర్. ఇక్కడ చూడండి కనెక్ట్ టు ద సర్వర్. మీరు సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద హోస్ట్ నెంబర్. ఇక్కడ హోస్ట్ నెంబర్ ఏంటిది? 127.0.0.0.1. దిస్ ఈజ్ యువర్ పోర్ట్ నెంబర్. ఇంతకుముందు నేను పాస్వర్డ్ ఇచ్చాను చూస్తాను, అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ ఇంతకుముందు నేను క్రియేట్ చేశాను కదా. ఇక్కడ మీరు ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. ఒకవేళ సేవ్ అవ్వకపోతే మీరు అక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. జస్ట్ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసాం కదా అది. క్లిక్ ఆన్ ఓకే. ఎప్పుడైతే మనం క్లిక్ ఆన్ ఓకే అవుతామో ఆటోమేటిక్గా వీఆర్ కనెక్టెడ్. చూడండి ఇక్కడ ఉంది సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు ద సర్వర్. మనం సర్వర్ కనెక్ట్ అయ్యావా లేదా? వన్స్ సర్వర్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎఫ్టిపి నెట్వర్క్ కాన్ఫిగరేషన్ విజర్ట్స్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడండి మనకి బై డిఫాల్ట్గా ఇది వేరేది ఉంటుంది. మనం ఇక్కడ ఏమి ఇవ్వాలంటే వీ నీడ్ టు చేంజ్ ద పోర్ట్ నెంబర్స్. ఈజ్ ఫర్ ద కస్టమ్ పోర్ట్ నెంబర్. నేను బై డిఫాల్ట్ ఇక్కడ నాకు 20,000, ఇక్కడ 20,100 ఇచ్చుకున్నాను. ఇది మినిమం రేంజ్, ఇది మ్యాక్సిమం రేంజ్. ఓకే, ఇక్కడ 20,000 ఇచ్చేసాను. మామూలుగా మీ డిఫాల్ట్ 49152 ఉంటుంది, ఇక్కడ 65534 ఉంటుంది. నేను ఇక్కడ చేంజ్ చేసి ఆటోమేటిక్ మీరు చేంజ్ చేయండి. ఇక్కడ 20,000 లేదా 20,100 ఇవ్వండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీరు ఇది మీకు డిఫాల్ట్ వచ్చేసింది. ఇది ఈ ఐపీ అడ్రస్ మీరు ఏం కలియకుండా క్లిక్ ఆన్ నెక్స్ట్. సేమ్ ఇలాగే వచ్చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫైనల్లీ వీ కెన్ ఫినిష్. ఎస్, చూడు మంది అయిపోయింది. స్టెప్ 1 అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేశారు? ఎఫ్టిపి కాన్ఫిగరేషన్ చేసేసారు. తర్వాత ఇక్కడ సర్వర్లోకి వెళ్ళి ఇక్కడ చూడు కాన్ఫిగరేషన్ ఉంది. స్టెప్ 2 ఎక్కడికి వెళ్ళాలి? సర్వర్ కింద కాన్ఫిగరేషన్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద కాన్ఫిగరేషన్, అండర్ ద కాన్ఫిగరేషన్లో ఇక్కడ చూడు రైట్ మేనేజ్మెంట్స్ అని ఉంటుంది.
కొన్నిసార్లు ఏదో ఇలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది. మీరు దీన్ని ఓపెన్ చేయండి. రైట్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసి క్లిక్ ఆన్ ద యూజర్స్. క్లిక్ ఆన్ ద యూజర్స్‌లో ఇది ఆల్రెడీ నేను యాడ్ చేశా. అంటే మీరేం చేయాలి ఇదిగో ఇక్కడ దీన్ని యాడ్ బటన్ కొట్టేసి మీకు ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ ఇచ్చుకోండి ఇక్కడ. అంటే చూపిస్తాను. క్లిక్ ఆన్ యాడ్. చూడు ఇక్కడ వచ్చేసిందా? ఇక్కడ నాకు కావాల్సిన యూజర్ నేమ్ ఎంచుకోవచ్చు. కానీ రైట్ నౌ నేను ఏమి ఇవ్వను. ఐ కెన్ డిలీట్ దిస్. నేను యాడ్ చేసేసాను. ఇక్కడికి వచ్చేసి యూజర్ ఈజ్ ఎనేబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ అథెంటికేషన్ రిక్వైర్డ్ ద పాస్వర్డ్ టు ద లాగిన్. ఇక్కడ మీరు ఇందాకేదో అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ ఇచ్చేవాళ్ళది మనం, అది మళ్ళీ అగైన్ ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఇక్కడ వర్చువల్ పాత్ ఇక్కడ మీరు ఫార్వర్డ్ స్లాష్, దీన్ని ఫార్వర్డ్ స్లాష్ అంటే ఇస్తాము. ఇచ్చేసి అది బాబు నేను సర్వర్లో ఫైల్ ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పాలి, లొకేషన్ చెప్పాలి. ఇక్కడ మీరు ఇక్కడ నేనేమన్నాను, ఇక్కడ పోయేసి డీలో డెమో డీలో ఇక్కడ ఉంది నా ఫైలు. అందుకని ఏం చేశాను, దీన్ని కాపీ చేసి డెల్బోని దీన్ని కాపీ చేసేసి ఇదిగో ఇక్కడ నావిగేషన్ పాత్లో పెట్టేసాం. ఇది ఫార్వర్డ్ స్లాష్ నావిగేషన్ పాత్. దాని లోపల చూడండి రీడ్ ప్లస్ రైట్ యాక్సెస్, యాక్సెస్ మోడ్ నాకు రీడ్ చేయాలి ప్లస్ రైట్ రెండు కావాలి. ఇక్కడ అప్లై ద పర్మిషన్స్, రైట్ డైరెక్టరీ అండ్ క్రియేట్ నావిగేషన్ ఇఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫైనల్లీ క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్ ఓకే, డన్ అయిపోయింది. ఇక్కడ మనం ఫైల్ జిల్లా సర్వర్స్ గురించి సెటప్ కంప్లీట్ చేసాం. కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే మీరు సెటప్ చేసిన తర్వాత ఇక్కడ విండో డిఫర్ ఫైర్ వాల్స్ ఉంటాయి మనకి, విండో డిఫెండర్ ఫైర్ వాల్స్. దీన్ని మీరు అలౌ యాక్సెస్ చేయకపోతే ఎఫ్టిపి సర్వర్ కనెక్ట్ అవ్వదు. అందుకని మీరు చాలామంది ఇది మిస్ చేస్తున్నారు. అంటే విండో డిఫెండర్ ఫైర్ వాల్స్ విత్ అడ్వాన్స్ సెక్యూరిటీ. ఇది ఓపెన్ చేసిన తర్వాత అది ఓపెన్ చేయండి. ఇక్కడ ఇన్బౌండ్ ఉంది చూసారా, రైట్ క్లిక్ ఆన్ ఇట్, న్యూ రూల్స్. రైట్ క్లిక్ ఆన్ చేసి మనం న్యూ రూల్స్, పోర్ట్. ఇక్కడ పోర్ట్ ఇచ్చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడండి మనం మన యొక్క పోర్ట్ నెంబర్ 21 డిఫాల్ట్గా. ఏంటిది 21. ఇందాక ఎంత ఇచ్చాను నేను 20,000 ఇచ్చాను కదా, 20,000 ఇచ్చేసేయండి స్పెసిఫిక్ 20,000. తర్వాత ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాడు, ఇదిగో ఫస్ట్ పోర్ట్ నెంబర్ ఇచ్చేసి కామా ఇచ్చేసి ఇక్కడ ఏమన్నాడు ఐఫోన్ అన్నాడు సింబల్, ఐఫోన్లో తర్వాత 20,100 ఇచ్చేసారు స్పెసిఫిక్ లోకల్ పోర్ట్. అవునా కదా? క్లిక్ ఆన్ నెక్స్ట్. ది లోకల్ పోర్ట్ ఈస్ నాట్ వ్యాలిడ్, మల్టిపుల్ పోర్ట్స్ కెన్ బి ఎంటర్ యాజ్ ఏ కామన్ స్పెసిఫిక్ నెంబర్ మస్ట్ బి 0 ఓకే, బికాస్ ఆఫ్ నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చానంటే ఇక్కడ ఓకే, నేను ఇక్కడ దీనికి ఇచ్చుంటా. మైట్ బి నేను ఇక్కడ ఇచ్చుంటాను ఇందాక. $21, 20,000 minus 20,100. Click on next. Click on next. తర్వాత allow the connection. Click on next. Click on next. ఇక్కడ మీరు ఏదో నేమ్ ఇవ్వండి. మనకు చేస్తుంది ఏంటిది, అందుకని మీరు సింపుల్గా ఎఫ్టిపి సర్వర్, ఎఫ్టిపి సర్వర్ అని ఇవ్వండి, మీరు పర్లేదు. అంటే నేమ్ జస్ట్ మీకు గుర్తుండడానికి ఎఫ్టిపి సర్వర్. క్లిక్ ఆన్ ఫినిష్. అయిపోయింది. ఓకే, డన్. మనకి ఎనేబుల్ చేస్తాం, యాక్సెస్ ఏమని ఎనేబుల్ చేస్తాం మనం. ఎక్కడ విండో డిఫెండర్ ఫైర్ వాల్ విత్ అడ్వాన్స్ సెక్యూరిటీ. స్టెప్ 1 అయిపోయింది. అంటే ఇక్కడ సర్వర్ కనెక్ట్ చేసాము, సర్వర్లో ఒకటి మనకి లోకల్ కంప్యూటర్కి యాక్సెస్ కావాలి కాబట్టి ఫైర్ వాల్స్ ఏం ఆపకుండా మనం యాక్సెస్ ఇచ్చుకున్నాం. తర్వాత మనకేం కావాలి, ఇప్పుడు ఫైల్ జిల్లా క్లయింట్ ఏం ఇన్స్టాల్ చేయాలి, క్లయింట్. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ డౌన్లోడ్ ఫైల్ జిల్లా, దిస్ ఇస్ ద క్లయింట్. ఇది క్లయింట్. ఇంత మనం ఇన్స్టాల్ చేసింది ఏంటిది, ఫైల్ జిల్లా సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ఫైల్ జిల్లా క్లయింట్. ఒకసారి కావాలి నేను వెనక్కి వెళ్తాను చూడండి, ఏముందేనా ఫైల్ జిల్లా సర్వర్.
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి తర్వాత? ఇప్పుడు మీరు ఫైల్ జిల్లా క్లయింట్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, మనది క్లిక్ ఆన్ చేసిన తర్వాత సేమ్ ఫైల్ జిల్లా సర్వర్ దీన్ని డౌన్లోడ్ చేయండి మీరు. డౌన్లోడ్ చేసిన తర్వాత యూ కెన్ గో టు ద డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్తే మనం చేసింది డౌన్లోడ్ ఫోల్డర్. ఇది ఫైల్ జిల్లా మనకి క్లయింట్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, click on yes, we can click on agree. Loading does it take some brief moment అంటుంది, వెయిట్ చేద్దాం. మనకు అది ఇందాక క్లిక్ ఆన్ నెక్స్ట్, యాక్సెప్ట్ కొట్టేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. తర్వాత ఏం చేయాలి? మళ్ళీ మనం క్లిక్ ఆన్ నెక్స్ట్ క్లిక్ చేసేసి నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇన్స్టాలేషన్, మనకి ఇన్స్టాలేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, చూపిస్తాను. ఎందుకంటే సార్ మీరు బేసిక్గా ఎందుకు చదువుతారంటే కొన్నిసార్లు మనకి ఈ ఫైల్ జిల్లా సర్వర్ మీకు ఎక్కడ చూపించారు, ఎలా ఇన్స్టాల్ చేయడం లేదు ఎక్కడ. మీకు ఇప్పుడు చేసి మీరు చూసి వీడియో క్యాప్చర్ చేస్తాను, వీడియో షేర్ చేస్తాను. మీకు స్టెప్ బై స్టెప్ ఏదో ప్రాబ్లం వస్తే చేసుకునేది బాగుంటుంది. మళ్ళీ నేను మీకు బేసిక్ నుంచి స్టార్ట్ చేశాను. ఫినిష్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఫైల్ జిల్లా క్లయింట్ అనేది మనకి ఎనేబుల్ అయింది. ఇప్పుడు చూద్దాం మంది, ఇది ఫైల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కదా. మనకి ఫైల్ జిల్లా ఇదే కదా, మనకు కావాల్సింది ఓపెన్ చేద్దాం. ఓకే, డన్. ఇదిగో ఇక్కడ ఇందాక మనకి లోకల్ హోస్ట్ అనేది మీరు ఇక మనం లోకల్లో ఇస్తున్నాం కాబట్టి మీరు వీ కెన్ యూజ్ ద పోర్ట్ నెంబర్, మన హోస్ట్ నెంబర్ అంటే ఏం 129 ఇచ్చాం కదా, అదైనా ఇవ్వచ్చు, లేదా లోకల్ హోస్ట్ ఇది ఇవ్వచ్చు. మీరు ఇందాక నేను సర్వర్లో ఇదే కదా నా సర్వర్లో చూడండి కరెంట్ సర్వర్ ఏమైంది, రెండు సర్వర్ మీద. ఓకే, లోకల్ హోస్ట్. ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మీకు ఇచ్చా. ఇక్కడ క్లిక్ ఆన్ కాన్ఫిగరేషన్, క్లిక్ ఆన్ సర్వర్లోకి వెళ్ళి మీరు కాన్ఫిగరేషన్ కొడితే క్లిక్ ఆన్ ద యూజర్స్. నా యూజర్ నేమ్ ఏంటిది? అర్జున్. మీరు ఇది ఇవ్వాలి. ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి. మీరు ఇందాక చెప్పాను మీకు, ఇక్కడ ఎనేబుల్ చేసినప్పుడు కొట్టేసి ఇక్కడ మనం పాస్వర్డ్ ఇచ్చేసి ఇదని మనం ఇచ్చాము ఇందాక. ఓకే, ఇవన్నీ రికార్డ్ చేస్తే మీకు ఉపయోగపడలేదు. ఇక్కడ మన యూజర్ నేమ్ ఏంటిది? అర్జున్. పాస్వర్డ్ మీరు సేమ్ మీరు ఫస్ట్లో సర్వర్ ఇన్స్టాల్ చేసిన పాస్వర్డ్ అన్ని అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి అదే పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. పోర్ట్ నెంబర్ అనేది మనకి డిఫాల్ట్ 21 ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం కిక్ యాక్సెస్, ఎప్పుడైతే కిక్ యాక్సెస్ కొట్టారు మనం చూడండి, నేను ఇక్కడ మీకు సర్వర్లో ఇందాక ఏమి ఇచ్చాను, ఇక్కడ నేను వర్చువల్ పార్ట్ అనేది వర్చువల్